సో మల్కాజ్గిరి సీనియర్ నాయకులు రాధాకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడవాలని చేస్తాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ యాక్చువల్ అంటే ఆ రోజు మనం చూసాం విజువల్స్లో ఒక ఎమ్మెల్యే కొడుకు అయ్యిండు లేదా ఒక ఎమ్మెల్యేగా ఆ రకమైన రచ్చ చేయడం కానీ లేదా మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి మరి ఎట్లా చూస్తారు సార్ మీరు? ఆయనకు మా కాన్స్టిట్యున్సీతో సంబంధం లేదు, ఆయన రావడమే తప్పు. వాళ్ళ నాన్నగారికి నాకు అయింది ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళ నాన్న వస్తాను నేను రమ్మన్నాను, సవాల్ ఇస్తాను, సవాల్కు సవాలని రెడీ అని నేను కూడా వెళ్ళాను మల్కేశ్వరసకి. నెలకి వెళ్ళేసరికి ఆయన 100 మంది పోలీసులను పెట్టేశాడు. నేను దారిలో వెళ్తున్నాను, సీఏ గారు ఫోన్ చేసి నువ్వు రాకన్నా అంటే నేను చెప్పారు సార్ నేను వస్తున్నా అడిగి అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి సీఏతో మాట్లాడినా, సీఏ ప్లీజ్ నా రిక్వెస్ట్ చేస్తున్నాను వెళ్ళిపో అంటే సరే ఎందుకని అమ్మ గొడవ ఆయన కూడా ఎఫెక్ట్ అయితే నేను వచ్చేసా బ్యాక్ వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నాను. ఈ లోపల ఆఫీసర్ పోలీసులు ఫుల్ వచ్చేసారు, హౌస్ అరెస్ట్ చేశారు, బయటకు వెళ్ళి ఆ తర్వాత ఆయన వచ్చాడు. ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి, ఫస్ట్ వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకుంటారు. అవును, వాళ్ళ అబ్బాయి వచ్చి కారు మీద కూర్చొని సీఎన్పీ తీయడం, వాడిని రిమైండ్ చేయి, వీడిని రిమైండ్ చేయి, వాడిని తడిపారు చేయి, తడిపారు చేయడం కానీ అయ్యజాయిరా గవర్నమెంట్ పబ్లిక్ది. అవును, పబ్లిక్ ఎలా చెప్తే అలా అయినా కానీ అవును వాడు ఆర్డర్ చేయగానే తడిపారు చేస్తారా? అదేం పద్ధతి అండి చెప్పడం. వాడు ఎమ్మెల్యే ఉంటే మీ దగ్గర మా మల్కేరు కాదు, అవును మా మల్కేరు వాళ్ళు ఉన్నారు, మల్కేరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అవును వాళ్ళు మాట్లాడాలి, అవును నువ్వెవరు మాట్లాడడానికి? అంటే ఇది ఒక ప్రోటోకాల్కి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. ప్రోటోకాల్గా ఎమ్మెల్యేని కూర్చోబెట్టలేదు, కార్పొరేటర్ని కూర్చోబెట్టలేదు, ఒక చర్చ జరుగుతుంది. అది గుడిలో, అక్కడ గుడిలో అల్వాల్లో వెంకటస్వామి గుడిలో ఎవ్రీ ఇయర్ అమ్మవారి జాతరకి చెక్స్ ఇస్తారు గవర్నమెంట్. అవును అవును, గవర్నమెంట్ చెక్స్ ఎవరు ఇస్తారు? ఎండోమెంట్ వాళ్ళు ఇస్తారు. ఎండోమెంట్ ఈఓ ఇవ్వాలి. అవును, ఎండోమెంట్ ఈఓ ఇచ్చేటప్పుడు మైనపల్లి అనుచరులు అవసరం లేదు, మైనపల్లి లీడర్స్ అవసరం లేదు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవసరం లేదు, బీఆర్ఎస్ లీడర్స్ కూడా అవసరం లేదు. అవును, ఓన్లీ టెంపుల్ మెంబర్స్ వెళ్తారు, ఆ చెక్ కలెక్ట్ చేసుకోవాలి. దానికి వీళ్ళు మేము ఇస్తున్నట్టు సొంత ఇళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళందరూ పోయి చెక్స్ ఇష్యూ చేస్తాను పోయారు. అది తప్పండి. ఎవరైనా ఎవ్రీ ఇయర్ మల్కాయిలు ఇచ్చేది, అవును ఈ ఇయర్ అక్కడ పెట్టాడు. అవును, ఈ ఇద్దరిని టార్గెట్ చేసి ఇలా పని చేయాలని అది పెట్టాడు ఆయన. మీకు మైనపల్లి గారికి గొడవ ఏంటంటే మైనపల్లికి గొడవ లేదు, ఈ 2 years నుంచి మంచిగా ఉన్నాం. ఈ 2 years నుంచి ఆయన ఎలక్షన్లో వచ్చేటికి కూర్చున్నాడు, నాకు సపోర్ట్ చేయండి సరే అన్నాను, చెప్పినాం. అక్కడ చిన్నోడు, అవును ఆయన కూడా చెప్పాను చేస్తలేమ్మా అని, చేసాము అట్లనే. సరే ఇన్సిడెంట్ జరిగింది కానీ నేను అందరు పిల్లలు కలిసి నాకు వచ్చారు. నేను మధ్యాహ్నం లంచ్లో ఉంటే ఆ లంచ్ చేసి మా ఫ్రెండ్ చిన్న గెట్ వేర్ ఇస్తే ఆడ పోయి ఆడికెళ్ళి షటిల్ కోర్టు ఓపెనింగ్ ఉంటే ఆడికి పోయినా, ఆడికి వచ్చి పడుకున్నా. 5 o'clock లేచి వాకింగ్ చేసిన, వాకింగ్ చేసి 6:15 6:20 అయింది. ఆ ప్రాంతంలో కూర్చున్నా, ఫోన్ వచ్చింది. మేము అందరం మీడికి వచ్చినాం, మీరు లేరండి. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. ఇట్లా మల్కేరు వాళ్ళు పిల్లల్ని కొట్టిండి ఇట్లా అని వస్తే సరే కూర్చొని మాట్లాడినాక సరే ఒక ఫోన్ కాల్ చేద్దాం, ఏమంటాడు చూద్దాం. డైరెక్ట్ మాజీ ఎమ్మెల్యేకి హనుమంతరావుకి ఫోన్ చేసి మాట్లాడదాం, ఏమంటాడు చూద్దాం అని మాట్లాడితే ఆయన కామ్గా మాట్లాడి అన్న కూర్చున్నాం, ఈ 2-3 కూర్చొని మాట్లాడదామంటే అయిపోయేది. అవును, అక్కడితో క్లోజ్. నేనన్నా పిల్లోడు ఎవడో వాళ్ళ పిల్లల్ని కొట్టిండు మరి నువ్వు అడుగువాయా అని నన్ను మాట్లాడినా. మామూలు తిరుగుతావా, మీ ఓడేవాడు పిల్లలు నా పిల్లల్ని కొట్టినప్పుడు, అవును నా పిల్లల్ని కొట్టినప్పుడు నీ ఓడేవాడు నా ఓడేవాడు, నువ్వు పెద్ద మనిషి నువ్వు మాట్లాడతా అని చెప్పాలి. అవును, ఆ రీతిలో ఏం చేయరా? ఓ ఇష్టం వచ్చినా నీ అమ్మ నువ్వు ఇష్టం వచ్చినా నాకు లేదా నోరు, నేను మాట్లాడినా భయం. వాడు ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నాకు మర్యాద ఇస్తే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అవును, అదే మనకు నేర్పించిన తల్లిదండ్రులు ఏ మర్యాద ఇచ్చింది కదా మర్యాద పుచ్చుకోవాలన్నట్టు. అవును, అది లేనప్పుడు నీకేమిస్తా మర్యాద? ఏమన్నా అంటే అమ్మ ఒట్టు, అయ్య ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు ఇవే తింటాడు, దేవుని మీద ఒట్టు అంటాడు. ఏమి ఒట్టు తింటాడు అమ్మ? మన కన్న తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు? మాకు ఒట్టు తింటానుక. అవును, మనకు ప్రజలకు సేవ చేసిన చేయలేవు, బయటికి వెళ్ళిపో నీ చాదా కూడా. నీకేమైనా టెన్షన్స్ ఉంటే బయటికి వెళ్ళిపోయావా? మా దగ్గర ఎందుకు వస్తున్నావు? మల్కేరి నువ్వు మాకు మల్కేరుడో కాదు, ఏం కాదు, నువ్వు రామాయణపేట ఇది, నువ్వు అక్కడ పోయి మాకేం. కానీ అంటే ఆ రోజు జరిగిన అంశంలో వాళ్ళ కొడుకు కూడా
బండి ఎక్కి రకరకాల వ్యాఖ్యలు చేయడం కానీ రా ఎవడొస్తాడు రా అని అంటే ఈ రకమైన పరిస్థితి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి అయినా రాజ్యసభలో ఇప్పుడు ఎన్నికల్లో అసెంబ్లీలో ఉన్న వ్యక్తి ఎట్లా చూస్తారు? ఆయనకు 79,000 మెజార్టీ ఇచ్చిన మల్కేలు అని. అవును, బీఆర్ఎస్లో అవును, ఎమ్మెల్యేగా అయితే 79,000 మెజార్టీ ఇచ్చారు మల్కే ప్రజలు. ఇచ్చినప్పుడు కాపాడుకోవాలని. అవును, 79,000 నాటే జోక్. రైట్. ఎమ్మెల్యే గెలిచిపోయినట్టే. అవును, అంత మెజార్టీ ఇచ్చారు. అవును. నీకు సెకండ్ టైంలో ఎందుకయింది మరి? 52,000 మెజార్టీ పోయింది. 79,000 52,000 పోయింది. ఇందాక కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఎవరెవరు ఆ రోజు మాట్లాడారో అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతా అంటున్నాడు ఆయన. వాడి జాతకం పెట్టుకోమను, వాళ్ళ అయ్యే జాతకం పెట్టుకోమను, నాకేం భయం. మా జాతకం ఏమో పెట్టమను, వాని జాతకం అంత నా దగ్గర ఉంది. ఏడ కబ్జాలు చేసినా మాకేం జాతకం ఉంది? ఉంటే ఇంటే మంచిగా హ్యాపీగా ఉంటాం. మా అయ్యమ్మ పెట్టింది చాలు నాకు. కానీ అంటే ఆయన కబ్జా చేసుకుని బతికే అవసరం మాకు లేదు. ఎవరెవరు ల్యాండ్ కబ్జా చేసిన ఆయన, మేము అట్లా వేయలేదే. కానీ అంటే ఇంకా ఆయన రెచ్చగొట్టే ధోరణే కనపడే ఇదే విషయం. ఇదే కార్పొరేట్ కొట్టింది కదా రామ్ యాదవ్, వాడు పెట్టుకొని 50లో 4 ఎకరాలు కబ్జా చేసారు. అదేంటి అది మేము చేసినామా? మై చూపి ఒకటి 50 చూపి మల్కాయలు చూపి కబ్జా అనేది. మరి ఇంత కబ్జాలు చేస్తూ మరి మళ్ళీ ఇంకా రెచ్చగొట్టే ధోరణే కనపడుతుంది కదా ఆయన మాటల్లో. ఆయన మాటనే అంత అండి. ఏ మీడియా దగ్గర కూర్చున్నా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఈ చేయన ఆగాలి, ఈ చేయన ఆగాలి, మీరు చూసుకోండి. అంతే తప్ప ఆయన అరవడం తప్ప వేరే పని లేదు. ఇప్పుడు ఈ దాడి జరిగింది కదా ఎవరైతే రామ్ యాదవ్ కానీ కొంతమంది మీద సార్, ఇమీడియట్ గా మీకు ఫోన్ వచ్చింది కదా, అసలు ఫస్ట్ లేదండి మాకు ఫోన్ రాలేదు. మేము చెప్తున్నా ఒక చిన్న ఫంక్షన్లో ఉన్నా నేను, అక్కడ మాకు తెలిసింది. అక్కడ టెంపుల్స్కు సంబంధించిన పోయి భోజనానికి వచ్చారు కూడా. అవును, వాళ్ళు ఇక్కడ ఇట్లా జరిగింది, ఇట్లా అయింది అంటే వాళ్ళు చూసుకుంటారు, పార్టీ మనం చూసుకుంటారు, మనకి ఎందుకు అని. మనం ఏ పార్టీ లేనుగా లైట్ తీసుకొని వచ్చేసినాను. తర్వాత వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు వస్తే దాని గురించి మాట్లాడు సబ్జెక్ట్. ఎందుకంటే అతను మాజీ ఎమ్మెల్యే అయినా నాకు ఫ్రెండ్గా ఉంటాడు కాబట్టి టచ్లో ఉన్నాడు. టచ్లో ఉన్న కాబట్టి ఫోన్ చేసిన. అదే టచ్లో లేకుండా ఫోన్ కూడా చేయండి. అంతే కదా. అవును, నాతో మంచిగా మాట్లాడుతుంది కాబట్టి నేను వే ఆఫ్ టాకింగ్ ఎట్లా అట్లా తీసుకుంటాను అనుకోలేదు. వే ఆఫ్ టాకింగ్ అండ్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. ఆ రియాక్షన్ వస్తాం కూడా రెగ్యులర్ అన్నా అని మాట్లాడదు. ఆ రియాక్షన్ వస్తాం అనుకున్నాం. రియాక్షన్ వాన్ కార్యకర్త వీనికేమైంది? వాన్ డ్యామేజ్ వాళ్ళే చేసింది, వాళ్ళ పిల్లలు చేసింది, మా పిల్లలు డ్యామేజ్ చేసింది. అవును, ఆయన పిల్లలు ఆయనకే డ్యామేజ్ చేసింది, అది తెలుసుకోవాలి ఆయన. అరే నా పిల్లలు డ్యామేజ్ చేసిరన్నా, నేను మాట్లాడదాం కూర్చున్నాం, రేపు కూర్చోటి అందరినీ నేను వస్తా అంటే అది వేరు విధంగా ఉంటుంది. ఆయనకు ప్లస్ అయ్యేది. అవును, అది ఆయన చేసుకోలేదు అట్లా. మరి ఏం చెప్తారండి ఫైనల్ గా? ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికల్లో చూసుకుందాం ఖచ్చితంగా అన్నట్టుగా ఆయన ఎన్నికల్లో మల్కేరు వస్తే ఇంకా ఇన్ ఫ్యూచర్ రానియం కూడా మేము మల్కాజ్గిరి అడుగు పెట్టినారా? మల్కాజ్గిరి అడిగే పెట్టినాం, ఏమైతే అది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.